ఉన్నాము. దీంట్లో బీన్స్ చప్పగా ఉంటాయి కదా, కొంచెం కావాలి అంటే పుల్లటి మజ్జిగ అయినా వేసి ఉడికించుకోవచ్చు, లేకపోతే కొంచెం నిమ్మకాయ అయినా వేసి ఉడికించుకోవచ్చు. నేనైతే చిన్న సైజు నిమ్మకాయని వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఉడికాయి బాగా మెత్తగా. తాలింపు గింజలు వేసుకున్నాము. కొంచెం కరివేపాకు. అది వేగిన తర్వాత కొంచెం చిన్న సైజు ఉల్లిపాయలు. అది వేగిన తర్వాత చిన్న సైజు ఈ విధంగా బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు కొంచెం వేగనిచ్చి దీంట్లో బంగాళదుంప వేసుకున్నాము, కట్ చేసి పెట్టుకున్నవి. ఇప్పుడు దీంట్లో బంగాళదుంప కూడా యాడ్ చేసుకున్నాము. బంగాళదుంప ముక్కలు యాడ్ చేసుకున్నాము. ముక్కలు కూడా బాగా ఉడికాయి. ఇప్పుడు వాటిలో ఇవి వేసుకున్నాము, బీన్స్. వాటిలో బీన్స్ వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం కారం, కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము. పసుపు కావాలి అంటే ఉల్లిపాయలు వేసుకున్నప్పుడైనా మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కూరకి తగ్గట్లు మన ఇంట్లో తినేటట్లు కారం యాడ్ చేసుకున్నాము. బీన్స్ తినడం వల్ల అయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒక కోడిగుడ్డు తింటే ఎంత ప్రోటీన్స్ వస్తాయి, ఎన్ని ప్రోటీన్స్ వస్తాయో అన్నీ ఈ బీన్స్లో కూడా ఉన్నాయి. కూరగాయలు తినడం వల్ల ఏదైనా మనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగానే పెరుగుద్ది. మనం మామూలుగా నార్మల్గా చిక్కుడుకాయ అయితే వాటిలో గింజలు ఉంటాయి కాబట్టి తినడం వల్ల కొంచెం కడుపు ఉబ్బరంగా, కొంచెం స్టమక్ పెయిన్ అలాంటివి ఏమైనా ఉంటాయి. కానీ ఈ బీన్స్ తినడం వల్ల అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. దీనిలో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాము. కావాలి అంటే మీరు పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా మిక్సీ పట్టైనా వేయచ్చు, నువ్వులు అయినా మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు. కానీ బీన్స్ కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి ఎవరు ఇష్టపడరు. కావాలి వాటిని మనం ఉడికించుకునేటప్పుడు కొంచెం చింతపండు, కొంచెం పుల్లటి మజ్జిగ అయినా లేకపోతే ఒక లెమన్ అయినా వేసి వాటిని మనం ఉడికించుకుంటే కొంచెం వాటి టేస్ట్ మారుతాయి. దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకున్నాము. కొంచెం సేపు మూత పెడదాము. కర్రీ ఎలా మగ్గిందో చూద్దాం ఒకసారి. చూడండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇలా ఉంది మన కర్రీ అయితే, సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. న్యూ అప్డేట్స్ కోసం కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.